హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం పూర్తిగా వినండి. తల్లిదండ్రులు కొంతమంది చేసే కొన్ని తప్పుల వల్ల కలిసి ఉండాల్సిన వాళ్ళ కొడుకులు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, మరో కొడుకుని పట్టించుకోకపోవడం, ఒక కొడుకుని వంశోద్ధారకుడుగా చూపించడం, మరో కొడుకుని పనికిరాని వాడిగా పరిచయం చేయడం, ఎక్కువ సంపాదించే కొడుక్కి ఎక్కువ గౌరవం ఇవ్వడం, తక్కువ సంపాదించే వాడిని ఎత్తి చూపడం, పెళ్ళి కొత్తగా వచ్చిన కోడళ్ళకి తన కొడుకుల గురించి మంచి కన్నా చెడు ఎక్కువగా చెప్పడం, వారి దగ్గర చులకన చేయడం, ఇద్దరు కోడళ్లలో ఒకరినే మంచిదాననడం, ఇంకొకరిని చిన్న చూపు చూడడం, నచ్చిన కోడలు ఏం చెబితే అదే నిజమని నమ్మడం, మిగతా వారిని తిరస్కార ధోరణితో చూడడం, ఒక కొడుకు దగ్గర నుండే డబ్బులు ఆశించడం, ఇంకో కొడుకు ఇవ్వకపోయినా వాడు అమాయకుడని భావించడం, సమయం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చేయకపోవడం, ఒకవేళ చేసినా ఒక కొడుకు పక్షాన ఎక్కువగా మరో కొడుక్కి తక్కువగా అందేలా చూడడం, ఇవన్నీ వాళ్ళ మధ్య చిచ్చురేపి ఒకరిపైన ఒకరికి శత్రుభావాన్ని కలిగే విధంగా ఈ కాలం తల్లిదండ్రులే చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇద్దరినీ 10 నెలలు మోసి ఇద్దరినీ సమానంగా పెంచి చదివించి వారి మీద వేరువేరు ధోరణిలో తల్లిదండ్రులే ఇలా చేయడం చాలా తప్పు. మీరు కన్న పిల్లలు వారికి వేరువేరు స్వభావాలు మనస్తత్వాలు ఉన్నా మీ దృష్టిలో సంపాదించేవాడైనా, మీకు పెట్టేవాడైనా, పని చేయని వాడైనా మీరు చూసే విధానంలో కానీ ఆస్తి పంపకాల్లో కానీ సమానంగా ఉండాలి. వారు కావాలంటే అరే మన అన్న నాకంటే తక్కువ స్థితిలో ఉన్నాడు కదా అని భావించి కొన్ని వదులుకుంటే తప్పులేదు, ఓకే, అది వారిద్దరి అండర్స్టాండింగ్. కానీ తల్లిదండ్రులుగా మీరు ఏ పక్షపాతం లేకుండా ప్రేమ కానీ ఆస్తి కానీ ఇవ్వాలి మిత్రమా. దయచేసి ఈ విషయం ఆలోచించండి. ధన్యవాదాలు. మళ్ళా రేపు కలుసుకుందాం. జై హింద్.